ఎంతో ఆనందంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటున్న హైదరాబాద్ రామంతపూర్లో విషాదం నెలకొంది. రామంతపూర్లోని గోఖలే నగర్లో నిన్న అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కృష్ణాష్టమి కారణంగా నిన్న రాత్రి ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురికావడంతో దాన్ని పక్కన నిలిపివేసిన యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. అయితే వారి పాలిట కరెంటు తీగలై యమపాసాలయ్యాయి. రథానికి విద్యుత్ తీగలు తగలడంతో దాన్ని లాగుతున్న 9 మందికి షాక్ కొట్టింది. వారంతా ఒక్కసారిగా విసిరేసినట్టు దూరంగా పడిపోయారు. కరెంటు షాక్తో 5 యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఊరేగింపు ముగించుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న మ్యాట్రిక్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు స్థానికులు. మరణించిన వారిని కృష్ణ యాదవ్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్గా గుర్తించారు. ఇక కరెంటు షాక్తో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే తేరుకుని ప్రాథమిక చికిత్స చేపట్టిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే 5 మరణించినట్టుగా వైద్యులు నిర్ధారించారు. డెడ్ బాడీస్ ను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరో 4 స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈ వేడుకల్లో గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ అష్టమి జన్మదిన వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే అప్పటి వరకు హైదరాబాద్ రామంతపూర్లో శ్రీకృష్ణుడి యొక్క నామస్మరణతో ఒక్కసారిగా కాలనీ మొత్తం కూడా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నటువంటి సంఘటనలు ప్రస్తుతం రామంతపూర్లో జరిగింది. నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంట సమయంలో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకల సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కాలనీవాసులు ఎంతో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణుని రథాన్ని విగ్రహాన్ని రథం ద్వారా ఊరేగింపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలు మొత్తం కూడా శోభయాత్ర నిర్వహిస్తూ ఉంటారు. నిన్న నిర్వహించినటువంటి శోభయాత్రలో ఒక్కసారిగా పైన ఉన్నటువంటి కరెంటు తీగలు తాకి ఒక్కసారిగా ఈ యొక్క విగ్రహానికి విగ్రహం పట్టుకొని ఉన్నటువంటి చాలామంది భక్తులకు ఒక్కసారిగా ఆ విద్యుత్ తీగలు తాగడంతో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడం, ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి దాదాపు 5 చనిపోయినటువంటి నేపథ్యంలో ఈ కాలనీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం చాలామంది దాదాపు 100 నుంచి 150 మంది భక్తులు ఈ ఎంతో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ నామస్మరణం చేసుకుంటూ భక్తులు డ్యాన్సులు, పాటలతో, నృత్యాలతో ఆడుతూ రథాన్ని శోభయాత్ర నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ కరెంటు వారికి యమపాశంలాగా వచ్చి వారికి ఒక్కసారిగా 5 బలిగొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఈ సంఘటన సంబంధించి స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మనం చూడొచ్చు ఈ రథాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేస్ ఒకసారి చూస్తున్నట్లయితే ఈ యొక్క ఇవన్నీ కూడా మొత్తం మనం చూస్తున్నటువంటి ఈ అన్ని ఇనుప అంటే ఐరన్తో ఉన్నటువంటి ఈ మెటీరియల్, ఈ చుట్టూ సైడ్ ఉన్నటువంటి మెటీరియల్ మొత్తం కూడా పూర్తిగా ఐరన్తో ఉన్నటువంటి మెటీరియల్. ఇది ఒక్కసారిగా పైన ఉన్నటువంటి ఈ కరెంటు మనం చూస్తున్నటువంటి మన కెమెరామెన్ రాజు చూపిస్తున్నటువంటి విజువల్స్ ఒకసారి చూసినట్లయితే పైన ఉన్నటువంటి విద్యుత్ తీగలు ఈ రథానికి అంటే పైన ఇంకా ఈ పైన ఉన్నటువంటి ప్లేస్ పైన ఇంకొక పైన ఒక గొడుగులాగా ఒక ఇనుప రాడ్తో కూడుకున్నటువంటి ఒక మెటీరియల్ ఉండేది. అది కూడా ఒక్కసారిగా దానికి విద్యుత్ తీగలు తాకడం, ఈ పక్కన చుట్టూ ఉన్నటువంటి దాదాపు 50 మంది పైగా ఆ విద్యుత్ తీగలు తాకి ఒక్కసారిగా వారందరూ కూడా స్పాట్లోనే అడ్డం పడిపోయారు. అయితే ఈ 1 గంట నుంచి అంటే సుమారు 12 గంటల నుంచి 1 గంట ప్రాంతం అదే సమయంలో వర్షం కూడా పడుతుంది కాబట్టి ఇంకా ఈ పవర్ అనేది ఒక్కసారిగా వారందరికీ జనరేట్ కావడం జరిగింది. మొత్తం ఒక్కసారిగా ఈ యొక్క ఇష్యూ జరగడంతో స్థానికంగా ఉన్నటువంటి వారందరూ కూడా అరుపులు, కేకలు వేయడం జరిగింది. వారందరూ కూడా పెద్ద ఎత్తున కేకలు వేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూడవచ్చు. అయితే ప్రస్తుతం ఒక జీబు ఉంది, జీబు ఉన్నటువంటి ఆ జీబు మొత్తం కూడా ఈ రథాన్ని చుట్టుపక్కల మొత్తం కూడా ఆ జీబు సహాయంతోనే చుట్టుపక్కల మొత్తం కూడా శోభయాత్ర నిర్వహించారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ జీబు మొత్తం కూడా ఆగిపోవడం జరిగింది. ఆగిపోయిన తర్వాత ఇక శోభయాత్ర ముగించే సమయంలో ఆ జీబును పక్క పెట్టి ఇక వారందరూ కూడా అంటే వారి చేతులతో స్వతహాగా తోచుకొని ఆ రథాన్ని పక్కనే ఉన్నటువంటి ఒక యాదవ్
యాదవ్ ఫంక్షన్ హాల్ ఉంది, ఆ యాదవ్ ఫంక్షన్ హాల్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పెట్టే కార్యక్రమం ముగింపు కార్యక్రమం. కానీ ఈ కార్యక్రమం మొత్తం జరగడానికి కేవలం 5 నిమిషాలు టైం పడుతుంది. కానీ ఈ 5 నిమిషాల్లోనే పెద్ద ఎత్తున ఒక్కసారిగా పైనుంచి ఇక్కడ దీనికి విద్యుత్ తీగలు వీటికి అంటుకోవడం, ఒక్కసారిగా బర్న్ కావడం, ఒక్కసారిగా మంటలు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తీవ్ర భయానికి గురి కావడం జరిగింది. వారందరూ కూడా షాకింగ్ గురయ్యారు. వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఎంతో ఆనందంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శోభయాత్ర ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటాం. కానీ ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా, అంటే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా జరగలేదు. ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈసారి కూడా ఎంతో అంగరంగ కేరళ డప్పు వాయిద్యాలతో పాటు సౌండ్స్తో పాటు మంచి కళాకారులతో పాటు ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తారు. అయితే నిన్న జరిగినటువంటి ఈ యొక్క సంఘటనలో దాదాపు మొత్తం 5 చనిపోయారు. అందులో కృష్ణ యాదవ్తో పాటు మరోవైపు శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, అదేవిధంగా రుద్ర వికాస్, అదేవిధంగా రాజేంద్ర రెడ్డి, వీరందరూ కూడా స్పాట్లోనే అడ్డం పడిపోయారు. వారందరూ కూడా ప్రస్తుతము వారందరూ కూడా చనిపోయిన హాస్పిటల్లో తీసుకెళ్లేసరికి వారందరూ చనిపోయారు. మిగిలినటువంటి వారందరూ కూడా గాయాల. ప్రస్తుతము ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు, వారందరికీ తెలుసుకుంది. సార్, నిన్న ఈ ఇష్యూ ఎప్పుడు జరిగింది, ఆ స్పాట్లో ఎంతమంది ఉన్నారు, అసలు ఎలా జరిగింది ఇష్యూ? సార్, ప్రతి సంవత్సరం రామంతపూర్ యాదవ సంఘం వాళ్ళు నిర్వహిస్తుంటారండి బోనాల పండుగ. కానీ ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా పెద్ద ఎత్తున చేస్తుంటారు భారీగా. ఈ రథయాత్ర ఏదైతే చేసి చివరిలో మీరు చూసారు పక్కకే యాదవ సంఘం ఏదైతే ఉన్నదో, ఇంకొక 5 నిమిషాలు వరకు చేరుకుంటానంగా దీనికి లాగే జీపు ఏదైతే ఉన్నదో అది ఆగిపోయింది వెనకాల ఒక 20 మీటర్ల ముందు. సో ఆగిపోయిందిగా తోద్దాము అని ముందర ఉన్న వాళ్ళంతా దీన్ని తోయడానికి వచ్చారు నిర్వాహకులు. అంతలోపల ఇక్కడ ఉన్న కేబుల్ హెవీ ఎలక్ట్రిసిటీ వైర్కి ఏదైతే ఆగి దీనికి టచ్ అయిందో, టచ్ అయినప్పుడు ఇమీడియట్గా పట్టుకున్న వాళ్ళు ఒక్కసారిగా ఆ హెవీ ఎలక్ట్రిసిటీ విద్యుత్కు వాళ్ళు పట్టుకొని కింద పడుకోవడం జరిగింది. స్పాట్లో ఎంతమంది ఉన్నారు సార్ అప్పుడు మొత్తం ఈ యొక్క కార్యక్రమం? దాదాపు పైన ఒక 3 లాగా ఉన్నారు, పూజారి ఉన్నారు, ఇంకొక 2 నిర్వాహకులు ఉన్నారు, తోయడానికి ఒక 7-8 మంది ఉన్నారండి. పైన ఉన్న వాళ్ళకు ఏం కాలేదు, ఎందుకంటే కింద టైర్లు ఉన్నాయి దీనికి రథానికి, దాని నుంచి అనుకుంటాను వాళ్ళు కిందికి దుంకడం జరిగింది. ఏదైతే పట్టుకున్నారో రాడ్లను వాటి ద్వారా వాళ్ళకు వేయించి వాళ్ళు కింద పడిపోయారండి. మిగతా వాళ్ళు కూడా సిపిఆర్ చేశారు. నేను కూడా ఆర్ఎస్ఎస్ సేవాభారతి స్పాట్స్ వచ్చేసాయి, బర్రమని ఒకటేసారి సౌండ్ కూడా వచ్చేసాయి. చూస్తే మనం హైట్ చాలా తక్కువనే ఉంది. ఎట్లా అంటే పైన ఇంకేమైనా ఉందా? కేబుల్ ఉండే రాత్రి ఉంటే తీసేశారు. ఆ కేబుల్ అయితే చుట్టుకొని దీనికి తగిలిందో, నేను వర్షం ఉంది కాబట్టి ఆ నీళ్లు దాని నుంచి ప్రవహిస్తున్నట్టు ఉన్నప్పుడు ఇమీడియట్గా దీనికి ఆ విద్యుత్ అనేది తగిలినట్టుందండి. దాని నుంచే వేరేది ఎంతమంది పార్టిసిపేట్ చేసి ఉంటారు? దాదాపు ఆ సందర్భంలో దాదాపు 150 పైననే ఉన్నారండి. 12:30 అయినా కూడా లాస్ట్ మూమెంట్ కదా, చాలామంది వెళ్ళిపోయారు. స్టార్టింగ్లో అయితే దాదాపు 500 మంది ఉండేది, లాస్ట్లో దాదాపు 150-200 మంది ఉన్నారు. ఇష్యూ జరిగినప్పుడు అధికారులు కానీ పోలీసు వాళ్ళు ఎవరైనా వచ్చారు? పోలీసు నిర్వాహకులు పర్మిషన్ తీసుకున్నప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్నారు. తర్వాత సంఘటన ఇమీడియట్గా వాళ్ళు పై అధికారులు చెప్తే మిగతా వాళ్ళు కూడా జీప్ వేసేసుకొని వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు ఎలక్ట్రిసిటీ లైన్ మెన్కి చెప్పడం జరిగింది, వాళ్ళు వచ్చి లైన్ కట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఎంతో హ్యాపీగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఇలాంటి సంఘటన ఎట్లా చూస్తారు మీరు? ప్రతి సంవత్సరం అంటే గత కొద్ది సంవత్సరాలు కూడా కృష్ణాష్టమి ఎవరంటే యాదవ సంఘం వాళ్ళు అనేది తెలిసి ఆ విధంగా చేస్తారు. అదేవిధంగా బోనాల పండుగ కూడా నిర్వాహకులు చాలా బాగా చేస్తారండి. అంటే మేము దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నాము, కానీ ఇటువంటి సంఘటన, చిన్న సంఘటన కూడా ఎన్నడూ జరగలేదు. ఫస్ట్ టైం రామంతపూర్లోనే ఇటువంటి సంఘటన అనేది చాలా పెద్ద ఎత్తున ఇంత కావడం అనేది విషాదం అండి. నేను సిపిఆర్ చేయడం సేవాభారతి ద్వారా ఉంటాము. మొన్ననే 10 days కింద ఢిల్లీలో ఏ విధంగా విపత్తు నివారణలో భాగంగా ఏ విధంగా చేయాలనేది కూడా చెప్పారు. కానీ అనుకోకుండా దాంట్లో నేను పాల్గొంటానే ఆ విషాదకరం జరగకూడదు అనుకునే సందర్భంలో జరగడం జరిగిందండి. ఇది ప్రత్యక్ష సాక్షి చెప్తాను. నిన్న 12 గంటల నుంచి 1 గంట ప్రాంతంలో ఈ యొక్క కేబుల్ పైన ఉన్నటువంటి కేబుల్స్ దీనికి టచ్ కావడం వల్లనే ఈ యొక్క సంఘటన జరిగింది. వెంటనే స్పాట్లో దాదాపు 150 మంది ఉన్నారు. అందులో రథం మీద మనం చూస్తున్నటువంటి ఈ రథం మీద దాదాపు ఒక 10 మంది ఉన్నారు. 10 మందికి కూడా తీవ్ర షార్ట్ సర్క్యూట్ తాకడం, గాయాలు కావడం జరిగింది. ఇక గాయాలు అయినటువంటి వారందరూ కూడా సిపిఆర్ ఇక్కడ చేసిన తర్వాత వారందరినీ స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ తరలించే లోపే అప్పటికే 5 చనిపోయినట్లు కూడా వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం వారందరినీ కూడా చనిపోయినటువంటి 5 మృతదేహాలు మాత్రం ప్రస్తుతం గాంధీ మార్చురీ తరలించారు. మరికాసేపులోనే గాంధీ మార్చురీలో
ఈ యొక్క పోస్ట్మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులు కూడా అప్పచెప్పే అవకాశం. ఏది ఏమైనప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఎంతో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు అంటే యాదవ్ సంఘం ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి రామంతపూర్ యాదవ్ సంఘ నేతలు ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నాడు. అప్పటి వరకు శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణుని యొక్క నామస్మరణతో మారుమోగినటువంటి ఈ కాలనీలు మొత్తం కూడా ఒక్కసారిగా తీవ్ర విషాద ఛాయలు అనుకున్నాయి. ప్రస్తుతం వారందరూ కూడా తీవ్ర శోక సముద్రం ఉన్నారు. కుటుంబ సభ్యులు ఒకే కుటుంబానికి చెందినటువంటి వారితో పాటు పలువురు అందరూ కూడా దీంట్లో తీవ్ర గాయాలు కావడం, చాలామంది చనిపోయినటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రి తరలించారు. ఏది ఏమైనప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ఈ కాలనీలో ఉన్నటువంటి వైర్స్, ఈ యొక్క విద్యుత్ వైర్లను కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించాలి. విద్యుత్కు సంబంధించినటువంటి ఈ తీగలకు సంబంధించిన విషయాలపై కూడా, ఎందుకంటే రానున్న రోజుల్లో ఇప్పుడు గణేష్ ఉత్సవాలు ఉంటాయి, మరోవైపు బోనాలు జరుగుతూ ఉంటాయి. గణేష్ ఉత్సవాలతో పాటు చాలా వేడుకలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం జరుగుతున్న వేడుకలు ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి జరిగినటువంటి సంఘటన పై కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఇకనైనా ఇలాంటి విద్యుత్ తీగలు కాలనీలో వేలాడకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇక ఈ శోభాయాత్రలో జరిగినటువంటి ఈ సంఘటనపై కూడా ఇప్పటికే చాలా మంది అధికారులు, చాలా మంది ఈ మంత్రులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం దీనిపై పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని అన్ని వివరాలు సేకరిస్తున్నారు. మరికాసేపులోనే మృతుల కుటుంబాలకి గాంధీ మార్చిల్లో పోస్ట్మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులు కూడా అప్పచెప్పే అవకాశం ఉంది. జనసేనాని. రైట్, థ్యాంక్ యూ సునీల్.